హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. టుడే వీడియో వచ్చేసి నాన్ వెర్బల్ రీజనింగ్ లోని డైస్ అనే చాప్టర్ ని నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు మన పీడిఎఫ్ ఇంకా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ కంప్లీట్ నోట్బుక్ అండ్ ఈచ్ చాప్టర్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్ లో నేను వివరాలన్నీ ఇచ్చాను. ఇక్కడ కూడా స్క్రోల్ చేస్తున్నాను, చూడండి. మన ఇన్స్టాగ్రామ్ మల్లీశ్వరి_రీజనింగ్, అక్కడ మీరు ఫాలో అవుతుంటే మీకు డైలీ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఓకే, సరే, ఇక మన చాప్టర్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. నాన్ వెర్బల్ రీజనింగ్ ఈజ్ వెరీ ఈజీ. మనము టైం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ కాన్సెప్ట్ అన్ని తెలిస్తే ఆ క్వశ్చన్స్ కానీ ఎగ్జామ్లో వస్తే విత్ ఇన్ సెకండ్స్లో మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మోడల్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఎలా ఆన్సర్ చేయాలని తెలుసుకోవాలి. ఈ డైస్ అనే చాప్టర్లో ఓవరాల్గా అసలు కంటెంట్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ డైస్ ఉంటాయి, అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది క్లియర్గా తెలుసుకోండి. ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్ని స్కిప్ చేసి వినొద్దు. విన్నారు అంటే మీకు అసలు అర్థం కాదు. ఓకే, చెప్పేది జాగ్రత్తగా విని అర్థం చేసుకున్నారు అంటే క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, మొత్తం 2 టైప్స్ ఆఫ్ డైస్, ఓపెన్ డైస్ అండ్ బేస్ డైస్. అయితే ఈ బేస్ డైస్ అగైన్ 2 టైప్స్, స్టాండర్డ్ డైస్, ఆర్డినరీ డైస్. ఈ బేస్ డైస్ని క్లోజ్డ్ డైస్ అని కూడా అంటారు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఫస్ట్ ఓపెన్ డైస్ చూద్దాం. సో ఇవి వచ్చేసి ఓపెన్ డైస్. ఓకేనా? క్లోజ్డ్ డైస్ అండ్ ఓపెన్ డైస్కి నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. మనకి 6 ఫేసెస్ కనిపిస్తూ ఉంటే ఓపెన్ డైస్, మనకి 3 ఫేసెస్ కనిపిస్తుంటే క్లోజ్డ్ డైస్. ఇక అంతే. ఓకేనా? మొత్తం మీద డైస్ కి 6 ఫేసెస్ ఉంటాయి. అది ఓపెన్ అయితే 6 ఫేసెస్ కనిపిస్తాయి, అది క్లోజ్ అయిపోతే మనకి 3 ఫేసెస్ కనిపిస్తాయి. అయితే ఈ ఓపెన్ డైస్ వలన మనకి ఒక బెనిఫిట్ ఉంది. ఏంటి అంటే ఏ 2 ఫేసెస్ ఆపోజిట్ అనేది మనం చాలా ఈజీగా చెప్పేయచ్చు. కానీ క్లోజ్డ్ డైస్ లో ఏంటి, మనం చెప్పలేము. ఎందుకని? మనకి 3 ఫేసెస్ కనిపిస్తాయి కాబట్టి. సరే, ఇప్పుడు ఓపెన్ డైస్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. అయితే ఇప్పుడు ఇది ఎలా అయినా ఉండొచ్చు, మనకి 6 ఫేసెస్ కనిపిస్తే అది ఓపెన్ డైస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు ఇక్కడ నేను ఆపోజిట్ ఫేసెస్ ఈజీగా తెలుసుకోవచ్చు అని చెప్పాను. అది ఎలానో చెప్తాను, చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్, ఇప్పుడు ఇక్కడ 2 తీసుకున్నాం అనుకోండి. 2కి ఆపోజిట్ ఫేస్ అంటే ఒక బాక్స్ వదిలేసేయండి, ఒక ఫేస్. ఇంకో ఫేస్ ఏంటి? 4. అంటే 2, 4 ఆపోజిట్ ఫేసెస్. ఓకేనా? అలానే 3, 5 ఆపోజిట్ ఫేసెస్. మధ్యలో ఉన్న ఫేస్ అనేది స్కిప్ చేయాలి. ఇప్పుడు ఇంకా ఏ 2 ఫేసెస్ ఆపోజిట్? 1, 6. చూసారా ఓపెన్ డైస్ లో ఎంత ఈజీగా చెప్పేయచ్చు ఆపోజిట్ ఫేసెస్. మనం ఫస్ట్ ఏదైనా ఒక నెంబర్ దగ్గర నుంచి రండి. 2 తీసుకున్నాం, 2కి 4 ఆపోజిట్. ఎందుకని? ఈ మధ్యలో ఫేస్ వదిలేసేయాలి. మళ్ళీ 4కి 2, 2కి 4 ఆపోజిట్ అంటే 4కి 2. 3కి మధ్యలో బాక్స్ వదిలేసేయండి, ఫేస్ 5 ఆపోజిట్. ఓకేనా? ఇంకా 6, 1 అనేది ఆపోజిట్. అలానే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ నెంబర్స్ ని, ఇది నెంబర్ డై అంటారు. నెంబర్స్ ని డాట్స్ లో ఇచ్చారు. ఇది 1 డాట్ అంటే 1, 2 డాట్స్ అంటే 2, 3 డాట్స్ అంటే 3, 4 డాట్స్ అంటే 4, 5 డాట్స్ అంటే 5, 6 డాట్స్ అంటే 6. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 డాట్స్ కి 4 డాట్స్ ఆపోజిట్, 3 డాట్స్ కి 5 డాట్స్ ఆపోజిట్, 1 కి 6 ఆపోజిట్. అలానే సేమ్ ఇక్కడ చూడండి, 2కి ఏది ఆపోజిట్ అండి? చూడండి, 4 ఆపోజిట్. 2 అనే ఫేస్ కి 4 అనే ఫేస్ ఆపోజిట్, 5 అనే ఫేస్ కి 1 అనే ఫేస్ ఆపోజిట్. ఇప్పుడు మిగిలిపోయింది ఏంటి? 3 అండ్ 6. ఓకేనా? అలా అనమాట. మనము ఈ ఓపెన్ డైస్ లో ఏ 2 ఫేసెస్ ఆపోజిట్ అనేది చెప్పడం చాలా ఈజీ. ఒక ఫేస్ నుంచి దాని యొక్క ఆపోజిట్ ఫేస్ అంటే మధ్యలో ఒక ఫేస్ ని స్కిప్ చేస్తాం. స్ట్రైట్ గా ఉన్నాయి చూసుకోండి ఫస్ట్, ఇంకా తర్వాత మిగిలిపోయినవి ఆ 2 ఫేసెస్ ఆపోజిట్ అని చెప్పేయచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు నాకు ఇక్కడ 1కి 6 ఆపోజిట్, ఇంకా మిగిలిన 2, 3, 4, 5, 1కి ఏమవుతాయి? అడ్జసెంట్ ఫేసెస్. ఓకేనా? సో ఇక్కడ 1కి 6 ఆపోజిట్ అంటే మిగిలిన 4 ఫేసెస్ 1కి అడ్జసెంటే, 6కి అడ్జసెంటే. అర్థమైందా? అలానే 3కి 5 ఆపోజిట్, ఇంకా మిగిలిన 4 ఫేసెస్ ఆ రెండిటికి అడ్జసెంట్. అది ఎలా మేడం? అది ఎలా అంటే, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే తీసుకుందాం, ఇది డైస్ కాదు. ఇప్పుడు ఈ ఫేస్ కి ఈ ఫేస్ ఆపోజిట్, ఇంకా మిగిలినవన్నీ పక్కనే ఉంటాయి కదా, 1, 2, 3, 4. అలానే ఈ ఫేస్ కి ఈ ఫేస్ ఆపోజిట్, ఇంకా మిగిలిన 4 పక్కనే ఉంటాయి. ఓకేనా? సో అలా అన్నమాట. ఏ 2 ఫేసెస్ ఆపోజిట్, ఇంకా మిగిలినవన్నీ ఆ 2 ఫేసెస్ కి అడ్జసెంట్. ఇది ఓపెన్ డైస్. ఈజీగా తెలుసుకోవచ్చు కదా, జస్ట్ మీకోసం రాస్తున్నాను. ఈ 1 ఆపోజిట్
6. అలానే 2 ఆపోజిట్ టు 4, అలానే 3 ఆపోజిట్ టు 5. ఇది ఓన్లీ దీనికండి. ఇక్కడ 2 డాట్స్ కూడా మళ్ళీ దీనికి కాదు. ఇక్కడ 2 ఆపోజిట్ టు 4, 5 ఆపోజిట్ టు 1, 3 ఆపోజిట్ టు 6. అక్కడ ఉన్న ఓపెన్ డైస్ లో ఉన్న నెంబర్స్ రిప్రజెంటేషన్ బట్టి మనం వాటి యొక్క ఆపోజిట్ ఫేసెస్ ని మనం చెప్తాం కాబట్టి సేమ్ ప్రతి ఓపెన్ డైస్ కి సేమ్ అవ్వదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్న వాటి యొక్క పొజిషన్ ని బట్టి మనం ఆపోజిట్ ఫేసెస్ ని చెప్తాము. ఓకే, ప్రతి ఓపెన్ డైస్ లో సేమ్ కాదు. వాళ్ళు ఆ ఓపెన్ డైస్ పొజిషన్ ఎలా ఇచ్చారు, వాటిలో ఉన్న నెంబర్స్ పొజిషన్ చూసి మనం చెప్తాము. ఎలా తెలుసుకుంటాం? మనం ఇప్పుడు ఒక బాక్స్ లో ఏ నెంబర్ ఉందో మధ్యలో ఒక బాక్స్ వదిలేసి ఇంకో బాక్స్ నెంబర్ దానికి ఆపోజిట్ ఫేస్. ఇక్కడ కూడా అంతే, 5 కి 1 ఆపోజిట్, 3 కి 6 ఆపోజిట్. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, చాలా ఈజీ చాప్టర్. మళ్ళీ వన్స్ అగైన్ వీడియో రిపీట్ చేసుకునైనా వినండి. ఇలానే అడుగుతారు. సో మీకు ఎగ్జామ్ లో ఇదే ఇస్తారు. ఇదే ఇచ్చేసి ఫైండ్ ద ఆపోజిట్ ఫేస్ ఆఫ్ 3 డాట్స్. ఫైండ్ ద ఆపోజిట్ ఫేస్ ఆఫ్ 3 డాట్స్. 3 డాట్స్ కి ఆపోజిట్ ఫేస్ 5 డాట్స్. అంతే. చూసారా, 1 మార్క్ అసలు విత్ ఇన్ సెకండ్స్ లో ఎలా మనం తెచ్చుకుంటాము. ఫైండ్ ద ఆపోజిట్ ఫేస్ ఆఫ్ 1 డాట్, 6 డాట్స్. అంతే. చూసారా, సో అందుకని వినండి, విని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లోజ్డ్ డైస్ చూద్దాం. సో ఓపెన్ డైస్ చూసారు కదా. ఇప్పుడు మనం బేస్ డైస్ లో 2 టైప్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ స్టాండర్డ్ డైస్, ఈ బేస్ డైస్ అంటే క్లోజ్డ్ డైస్. సో ఓపెన్ డైస్ కి క్లోజ్డ్ డైస్ కి మనకి డిఫరెన్స్ ఏంటి? ఓపెన్ డైస్ లో 6 ఫేసెస్ మనకు కనిపిస్తాయి. ఈ క్లోజ్డ్ డైస్ లో ఏంటంటే 3 ఫేసెస్ కనిపిస్తాయి. ఓకేనా, సరే ఇప్పుడు నేను ఫస్ట్ స్టాండర్డ్ డైస్ చెప్తాను. ఓకేనా, సో ఇప్పుడు స్టాండర్డ్ డైస్, ఇప్పుడు మనకి ఇది క్లోజ్డ్ ఫామే కదండి. మనకు కనిపించేది 3 ఫేసెసే. ఓకే, దీన్ని ఒకవేళ రొటేట్ చేసామనుకోండి, ఇప్పుడు డైని మనము జస్ట్ ఇలా 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 అని అనేస్తాం కదా. ప్రతిసారి ఒకే ఫేసెస్ కనిపిస్తాయని ఉందా? లేదు కదా. అయితే స్టాండర్డ్ డైస్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ మళ్ళీ రిపీట్ అవ్వవు. ఓకేనా, 1, 4, 6. అంటే ఇప్పుడు దీన్ని డైస్ని రొటేట్ చేసినా సరే ఇక్కడ ఫేసెస్ రిపీట్ అవ్వకుండా డిఫరెంట్ నెంబర్సే ఉంటే, అంటే ఒక్క ఫేస్ కూడా మ్యాచ్ అవ్వకుండా ఉంటే, అంటే ఇదే డైస్ని నేను రొటేట్ చేశాను, మ్యాచ్ అవ్వకుండా ఉంటే అది స్టాండర్డ్ డైస్. ఏంటది? స్టాండర్డ్ డైస్. అంటే ఫస్ట్ డై నేను చూసినప్పుడు ఇలా ఉంది డైస్, దీన్ని నేను జస్ట్ ఇలా ఇలా అని వేసాను. ఇప్పుడు నాకు ఈ ఫేసెస్ కనిపించాయి. ఓకేనా, అంటే ఇక్కడున్న ఫేసెస్కి ఏమైనా ఒక్కటన్నా మ్యాచ్ అయిందా? లేదు. అంటే మనము రొటేట్ చేసి అక్కడ పెట్టినా సరే మ్యాచ్ అవ్వకుండా ఉంటే అది స్టాండర్డ్ డైస్. 1 or 2 ఫేసెస్ మ్యాచెస్, దెన్ దట్ డైస్ ఈస్ ఆర్డినరీ డైస్. సో దాంట్లో టైప్ 1 నేను ఓన్లీ ఒక్క ఫేసే మ్యాచ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను రొటేట్ చేసినప్పుడు బాగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. డైస్ ఇలా ఉంది, 2, 3, 5 తీసుకున్నాను, 4, 6. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంతకుముందు స్టాండర్డ్ డైస్ మనము డైస్ ఇచ్చారు, దాన్ని రొటేట్ చేస్తే ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏమి మ్యాచ్ అవ్వలేదు, దాన్ని స్టాండర్డ్ డైస్ అన్నాం. అయితే ఇక్కడ ఆర్డినరీ డైస్ అంటే ఏంటంటే ఒక్క ఫేస్ అయినా when you rotate the dice 1 or 2 faces matches, then the dice is ordinary dice. ఇప్పుడు ఎన్ని ఫేసెస్ మ్యాచ్ అయ్యాయి? ఓన్లీ 1 ఫేస్. ఏంటది? 2. ఓకే, సరే ఇప్పుడు చూడండి దీని నుంచి మనం ఆపోజిట్ ఫేసెస్ ఎలా రాయొచ్చు అని. ఇప్పుడు సేమ్ ప్లేస్లో కదా రిపీట్ అయింది ఆ ఫేస్ అనేది. ఓకేనా, సో ఇప్పుడు 2కి 3, 5 అడ్జసెంట్, 2కి 4, 6 అడ్జసెంట్. ఇంకా మనకి మొత్తం 6 ఫేసెస్, 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ 3, 5 అడ్జసెంట్, 4, 6 అడ్జసెంట్. ఇంకా 2 అనే ఫేస్కి ఆపోజిట్ ఫేస్ ఇంకా మిగిలిపోయింది ఏంటండి? 1. ఓకేనా, ఇప్పుడు ఇంకా సేమ్ ప్లేస్లో రిపీట్ అయింది కాబట్టి, సేమ్ ప్లేస్లో మ్యాచ్ అయింది కాబట్టి 3కి 4 ఆపోజిట్, 3 ఈజ్ ఆపోజిట్ టు 4, అదే ప్లేస్లో నెంబర్ చూసుకోవాలి. 5కి 6 ఆపోజిట్, 5 ఈజ్ ఆపోజిట్ టు 6. ఈ టైప్ 1 అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, సో టైప్ 1 నేను ఎందుకు ఇలా రూల్స్ చెప్తున్నాను చూడండి. ఇది ఆర్డినరీ డైస్లో టైప్ 1 ఏంటంటే ఓన్లీ ఒక ఫేసే మ్యాచ్ అయింది, అది కూడా సేమ్ ప్లేస్లో, సేమ్ పొజిషన్. ఓకేనా,
ఒక్క ఫేస్ మ్యాచ్ అయింది సేమ్ పొజిషన్లో మ్యాచ్ అయితే. సరే ఇప్పుడు ఒక్క ఫేసే సేమ్ పొజిషన్ కాకుండా వేరే పొజిషన్లో మ్యాచ్ అయితే మనం ఆపోజిట్ ఫేసెస్ ఎలా రాసుకుంటాం? ఇప్పుడు చూడండి, నేను ఆపోజిటే చెప్తున్నాను. ఇప్పుడు 2కి అడ్జసెంట్ ఫేసెస్ అడిగారు అనుకోండి, 3, 5, 4, 6. అలానే 3కి అడ్జసెంట్ ఫేసెస్ అనుకోండి 2, 5. మనకి 3కి ఆపోజిట్ 4 అని తెలుసు కదా, ఇంకా 4 కాకుండా మిగిలినవన్నీ అడ్జసెంట్ ఫేసెస్. అంటే 2, 5, 6, 1 అలా అనమాట. ఇక్కడ మనకి ఈ 2 ఆపోజిట్ అంటే ఇంకా మిగిలినవన్నీ అడ్జసెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నేను టైప్ 2 చెప్తాను. టైప్ 2 ఏంటి అంటే మనకి ఒక ఫేస్ మ్యాచ్ అవుతుంది, బట్ సేమ్ పొజిషన్లో కాకుండా డిఫరెంట్ పొజిషన్లో మ్యాచ్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఎలా మనం నోట్ చేయాలి? సో 2, 3, 5 తీసుకుంటున్నాను. సో 2, 4, 6 ఇలా. ఇప్పుడు చూడండి, దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మనకి ఒక ఫేస్ మ్యాచ్ అయ్యింది డైస్ ని రొటేట్ చేస్తే, బట్ సేమ్ పొజిషన్ లో మ్యాచ్ అయ్యేలేకి మనకి ఈజీ అయిపోయింది. సో 3కి 4 ఆపోజిట్, 5కి 6 ఆపోజిట్ అని, ఇంకా 2కి మిగిలిపోయినది ఏంటంటే 1 ఆపోజిట్ అని పెట్టేసాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడ మనము డైస్ అనేది రొటేట్ చేస్తే ఒక ఫేస్ మ్యాచ్ అయ్యింది, ఒక్క ఫేసే. అయితే సేమ్ పొజిషన్ కాదు, డిఫరెంట్ పొజిషన్. ఇలా డిఫరెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ 2కి ఆపోజిట్ ఫేస్, 2కి ఆపోజిట్ ఫేస్ 1 అని తెలుసు, అది ఎలా అయినా రాసేయచ్చు. ఎందుకంటే 2కి అడ్జసెంట్ 3, 5, 4, 6. ఇంకా 4 అడ్జసెంట్ అంటే ఇంకా మిగిలిపోయింది కదా ఆపోజిట్, 2కి ఆపోజిట్ 1. అయితే రిమైనింగ్ నెంబర్స్ కూడా మనకి ఆపోజిట్ కావాలి కదా. అది ఎలా అంటే చూడండి, ఇలా సేమ్ పొజిషన్లో కాకుండా డిఫరెంట్ పొజిషన్లో మ్యాచ్ అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ 2కి క్లాక్ వైజ్లో ఏముంది? 5. అలానే ఇక్కడ 2కి క్లాక్ వైజ్లో ఏముంది? 4. అంటే 5 ఈజ్ ఆపోజిట్ టు 4. ఇంకా మిగిలిపోయింది ఏంటి? 6, 3. సో 6 ఈజ్ ఆపోజిట్ టు 3. చూసారా ఎంత ఈజీను? గుర్తుపెట్టుకోవాలి, చక్కగా వినాలి. సో ఇక్కడ మనకి ఆర్డినరీ డైస్లో టైప్ 1 చెప్పాను, ఒక ఫేస్ మ్యాచ్ అవుతుంటే సేమ్ పొజిషన్లో మ్యాచ్ అయితే, సో 2కి ఆపోజిట్, ఇక 4 అడ్జసెంట్ సైడ్స్ పోతే ఆపోజిట్ మిగిలిపోయింది 1. ఓకేనా? అయితే ఇంకా సేమ్ పొజిషన్లో మ్యాచ్ అయింది కాబట్టి ఇక 3కి ఆపోజిట్ అనుకుంటే దాని యొక్క పొజిషనే ఆపోజిట్. 3కి 4, 5కి 6. ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫేసే మ్యాచ్ అయింది డైస్ని రొటేట్ చేస్తే, బట్ డిఫరెంట్ పొజిషన్. అప్పుడు 2కి ఆపోజిట్ 1 ఎలాగైనా, ఎందుకని? 2కి అడ్జసెంట్ సైడ్స్ 3, 5, 2కి అడ్జసెంట్ ఫేసెస్ 4, 6. 3, 5, 4, 6 పోతే ఇంకా మిగిలిపోయినది ఏంటండి? 1. 2కి ఆపోజిట్ 1 చెప్పగలం, బట్ మనకి రిమైనింగ్ ఫేసెస్ కూడా ఆపోజిట్ ఫేసెస్ కావాలి కదా. సో అప్పుడు ఇలా డిఫరెంట్ పొజిషన్లో మ్యాచ్ అయితే క్లాక్ వైజ్ చూసుకోండి. ఓకేనా? ఆ మ్యాచ్ అయిన ఫేస్ క్లాక్ వైజ్ చూసుకోండి. 2 మ్యాచ్ అయిన ఫేస్ ఏంటి? 2. 2కి క్లాక్ వైజ్ 5 ఉంది, ఇక్కడ 2కి క్లాక్ వైజ్ 4 ఉంది, అంటే 5 ఈజ్ ఆపోజిట్ టు 4. ఫేస్ 5 ఈజ్ ఆపోజిట్ టు ఫేస్ 4. ఇంకా మిగిలిపోయింది ఏంటండి? 6, 3. 6 ఈజ్ ఆపోజిట్ టు 3. ఇప్పుడు నాకు 6కి అడ్జసెంట్ ఫేసెస్ కావాలి, ఇవి రెండు ఆపోజిట్. ఇంకా మిగిలిపోయినవి ఏంటండి? 2, 1, 5, 4 ఆర్ ద అడ్జసెంట్ ఫేసెస్ ఆఫ్ 6 and 3. ఇక్కడ ఈ 5, 4కి అడ్జసెంట్ ఫేసెస్ కావాలనుకోండి, 2, 1, 6, 3 ఆర్ ద అడ్జసెంట్ ఫేసెస్ ఆఫ్ 5 and 4. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు మనకి అదేంటి మేడం, 1 or 2 ఫేసెస్ మ్యాచెస్, దెన్ దట్ డైస్ ఈస్ స్టాండర్డ్ డైస్. ఓన్లీ 1 ఫేస్ మ్యాచ్ అయింది చూపించారు, ఒక్కొక్కసారి 2 ఫేసెస్ కూడా మ్యాచ్ అవ్వచ్చు కదా, దాన్ని కూడా చూపించండి అన్నారు అనుకోండి. ఇప్పుడు టైప్ 3 నేను 2 ఫేసెస్ మ్యాచ్ చేస్తున్నాను. 2, 3, 5 same position or different position, whatever it is. Okay, 2, 3, 4. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి 2 ఫేసెస్ మ్యాచ్ అయ్యాయి. ఓకే, 2 ఫేస్ 3 ఫేస్, ఇక్కడ 2 ఫేస్ 3 ఫేస్ వచ్చింది. ఇప్పుడు ఇంకా మిగిలిపోయింది ఏంటంటే 4 and 5 ఆపోజిట్ టు ఈచ్ అదర్.
ఎందుకంటే ఇక్కడ చూడండి 5కి 2 and 3 అడ్జసెంట్ ఫేసెస్, 4కి 2 and 3 అడ్జసెంట్ ఫేసెస్. ఓకే, సో ఇక 5కి 4 ఆపోజిట్ ఫేస్. ఆ కామన్ ఫేసెస్ కాకుండా మిగిలిపోయిన 2 నెంబర్స్ అనేవి ఆపోజిట్ ఫేసెస్ అవుతాయి. 5 ఈజ్ ఆపోజిట్ టు ఫేస్ 4. ఫేస్ 5 ఈజ్ ఆపోజిట్ టు ఫేస్ 4. డైస్ అనే చాప్టర్కి ఇంట్రడక్షన్ ఇది. ఇక ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం చేసుకోండి, వీడియోని అగైన్ రిపీట్ చేసి వినండి. ఒక్కసారి అర్థం చేసుకున్నారు అంటే డెడ్ ఈజీ చాప్టర్. ఇక ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఎగ్జాంపుల్ 1 ఇక్కడ క్వశ్చన్ అటాచ్ చేశాను చూడండి. సో క్వశ్చన్ ఏంటి అంటే పాసిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ డై, అబ్జర్వ్ ద ఓపెన్ డై. ఇది వాళ్ళు ఇచ్చేశారు. ఈ ఓపెన్ డై ఇచ్చేసి ఇక్కడ పాసిబుల్గా అంటే ఆ ఓపెన్ డైని క్లోజ్ చేస్తే క్లోజ్డ్ డై అవడానికి ఏ పాసిబులా, బి పాసిబులా, సి పాసిబులా, డి పాసిబులా అని అడుగుతున్నారు. ఇదంతా కూడా వాళ్ళు ఇచ్చేశారు. ఓకేనా, క్వశ్చన్లో ఎగ్జామ్ పేపర్లో ఇలానే ఇస్తారు. ఓపెన్ డై ఇచ్చారు, దీన్ని క్లోజ్ చేస్తే ఏది అవ్వడానికి పాసిబులో చెప్పాలి. ఓకే, అయితే ఈ ఓపెన్ డై నుండి మనం ఏం నేర్చుకున్నాం? ఆపోజిట్ ఫేసెస్ ఏయో అడ్జసెంట్ ఫేసెస్ ఏయో తెలుసుకున్నాం కదా. ఓకేనా, అంటే ఇప్పుడు 2కి 4 ఆపోజిట్, 1కి 6 ఆపోజిట్, ఓకే, 5కి 3 ఆపోజిట్. మీకు ఇలా అర్థం కాకపోతే నేను నోట్ చేస్తాను. 5కి 3, 2కి 4, 1కి 6. అంటే ఇప్పుడు ఏంటి, 5కి 3 అడ్జసెంట్గా ఉండకూడదు, ఆపోజిట్ ఫేస్ కదా. 2కి 4 అడ్జసెంట్గా ఉండకూడదు, 1కి 6 అడ్జసెంట్గా ఉండకూడదు. చూద్దాం. 1, 5, 3. 5, 3 అడ్జసెంట్ ఉన్నాయి, ఉండొచ్చా వాళ్ళు ఇచ్చిన ఓపెన్ డై ప్రకారం? సో ఈ ఓపెన్ డైకి మనం క్లోజ్డ్ డై చూస్తున్నాం కాబట్టి ఇలా ఉండకూడదు. సో ఇది క్యాన్సిల్. నెక్స్ట్ 2, 4, 6. 2, 4 ఆపోజిట్ కదా వాళ్ళు ఇచ్చిన ఓపెన్ డై నుంచి, బట్ 2, 4 అడ్జసెంట్గా ఉన్నాయి. సో ఇది కూడా క్యాన్సిల్. నెక్స్ట్ 3, 1, 4. సో డిఫరెంటే కదా. సో ఇది కరెక్ట్. ఒకసారి క్రాస్ చెక్ చేద్దామా? 3, 1, 6. 1, 6 ఆపోజిట్ కదా, బట్ ఇక్కడ ఏంటి అడ్జసెంట్గా ఉన్నాయి. ఒకే క్లోజ్డ్ డైలో ఉంటే అవి అడ్జసెంట్ ఫేసెస్. ఓకేనా, సో అడ్జసెంట్గా ఉన్నప్పుడు ఇది కూడా కాదు. ఓన్లీ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి. సో ఓన్లీ సి. పాసిబుల్ కాంబినేషన్ ఏంటి? ఓన్లీ సి. అది ఇలానే ఇస్తారండి ఎగ్జామ్లో మనకి. అంటే సేమ్ మోడల్ అని కాదు, క్లోజ్డ్ ఇచ్చేసి ఓపెన్ అడుగుతారు, ఓపెన్ ఇచ్చేసి క్లోజ్డ్ అడుగుతారు. మనకి ఇక్కడ ఓపెన్ డైస్ ఇచ్చారు, పాసిబుల్ కాంబినేషన్ ఆఫ్ క్లోజ్డ్ డై చెప్పాలి. మనకి ఎలా మనం కనుక్కున్నాము? సో ఫస్ట్ ఆపోజిట్ ఫేసెస్ మనకు ఆల్రెడీ తెలుసు. 2కి ఆపోజిట్ అంటే ఒక బాక్స్ తీసేయాలి. 2కి 4, 1కి 6, ఇంక మిగిలిపోయింది ఏంటి? 5, 3 రాసేసాం. ఇప్పుడు అవి ఆపోజిట్ అంటే ఒకే, ఇవి ఈ 5, 3 ఒకే క్లోజ్డ్ డైలో ఉండకూడదు, ఉంటే అవి అడ్జసెంట్ అయినట్టు. 2, 4 ఒకే దాంట్లో ఉండకూడదు, 1, 6 ఒకే దాంట్లో ఉండకూడదు. ఎందుకంటే ఇవి ఆపోజిట్. ఆపోజిట్ అంటే ఒకే క్లోజ్డ్ డైలో మనకు కనిపించకూడదు. ఆపోజిట్ అంటే ఏంటి? వాటి బ్యాక్ సైడ్ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ ఏంటి? 3, 5 ఉంది, అడ్జసెంట్ అని చెప్తున్నట్టు ఇక్కడ, కానీ మనకు ఆపోజిట్ కదా ఓపెన్ డైలో. ఇక్కడ 2, 4 అడ్జసెంట్ చెప్తున్నారు, బట్ మనకి ఆపోజిట్. మనం ఓపెన్ డై ప్రకారం మనం క్లోజ్డ్ డైని డ్రా చేయాలి. సో ఇక్కడ 3కి ఆపోజిట్ 5, 4కి ఆపోజిట్ 2, 1కి ఆపోజిట్ 6 ఒక్కటే పాసిబుల్ కాంబినేషన్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, ఎంత ఈజీనో చూడండి. ఓకే, సెకండ్ ప్రాబ్లం అక్కడ అటాచ్ చేసాను చూడండి. ఫైండింగ్ ద ఆపోజిట్ సైడ్, అబ్జర్వ్ ద డై. సో దీన్ని ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. అంటే ఇదేంటి? ఓపెన్ డై. మనకి ఇక్కడ ఆపోజిట్ దేనికి అడిగినా తెలుసు కదా. చూడండి, 6 డాట్స్కి 3 డాట్స్, 4 డాట్స్కి 5 డాట్స్, ఇంకా మిగిలిపోయింది ఏంటి? 1 డాట్కి 2 డాట్స్. ఇప్పుడు అసలు దేనికి అడిగారో చూద్దాం. If the surfaces of the above die are reconstructed to form a perfect die, how many dots lie opposite to the face having 3 dots? సో ఇప్పుడు 3 dots కి ఆపోజిట్ ఫేస్ అడుగుతున్నారు. సో 3 dots కి ఆపోజిట్ ఫేస్ ఏంటండి? 6 dots. ఈ ప్రాబ్లం ఓవరాల్ మీనింగ్ ఏంటంటే, దీన్ని ఇప్పుడు ఇది ఓపెన్ డై కదా, నేను దీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాను క్లోజ్డ్ డైగా. అలా రీకన్స్ట్రక్షన్ చేస్తుంటే నాకు ఈ 3 డాట్స్ ఉన్న ఫేస్కి ఏ ఫేస్ అనేది ఆపోజిట్గా వస్తుంది? 6 డాట్స్.
మనకు తెలుసు కదా, ఒక బాక్స్ వదిలేసేయాలి. సో 6 అనేది ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ డి. ఓకే, ఎంత ఈజీనో చూసారా? అలానే ఇస్తారండి. కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. కాన్సెప్ట్ తెలియకపోతే ఇంత ఈజీ క్వశ్చన్ని మనం మార్క్ పోగొట్టుకొని వచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూస్ ద డై దట్ ఈస్ సిమిలర్ టు ద డై ఫార్మ్డ్ ఫ్రమ్ ఓపెన్ డై. ఇది ఓపెన్ డై. దీని నుంచి ఇక్కడ 4 క్లోజ్డ్ డై ఉంది కదా, దీనికి సూటబుల్ అయ్యే ఏంటో చూడాలి. ఓన్లీ 1నా, ఓన్లీ 2నా, ఓన్లీ 3నా, ఓన్లీ 4 ఇంకా ఎక్కువ ఏమైనా పాసిబుల్ అవుతాయా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, దేనికి ఏది ఆపోజిట్? ఇక్కడ ఓపెన్ స్క్వేర్ కి ఒక స్క్వేర్ లోపల ఉన్న సర్కిల్ ఆపోజిట్, అలానే ఓపెన్ స్క్వేర్ కి ఓపెన్ స్క్వేర్ ఆపోజిట్, అలానే దీనికి ఇక్కడ ఒక క్రాస్ లైన్స్ ఇచ్చారు కదా, దీనికి ఇది ఆపోజిట్. అయితే దీన్ని బట్టి మీరు జస్ట్ ఒక థింకింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు ఒకవేళ మనకిచ్చిన ఈ క్లోజ్డ్ డైస్ లో ఇది రెండు ఉన్నాయనుకోండి, ఇవి రెండు అడ్జసెంట్ గా ఉన్నాయి అన్నట్టు కదా, బట్ ఇక్కడ ఆపోజిట్ కదా. సో ఫస్ట్ చెక్ చేస్తున్నా, ఇక్కడ ఓన్లీ ఇది ఒకటే ఉంది. ఓకేనా, సో దీనికి ఆపోజిట్ అయిన ఇది లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ ఉంది, ఓపెన్ స్క్వేర్. ఓపెన్ స్క్వేర్ కి మళ్ళీ అగైన్ ఓపెన్ స్క్వేర్ ఉంది కదా ఆపోజిట్ ఛాన్స్, అంటే ఇక్కడ అది లేదు. అలానే ఇక్కడ ఇంకొక ఓపెన్ స్క్వేర్ కి ఇది కదా, సో దీనిలో ఇచ్చినట్టు అనమాట. అంటే ఓపెన్ స్క్వేర్ ఉంది. మీరు అనుకోవచ్చు, మేడం ఈ ఓపెన్ స్క్వేర్ కి ఓపెన్ స్క్వేర్ ఆపోజిట్ కదా, సో అప్పుడు ఇవి రెండు అడ్జసెంట్ గా ఇచ్చారు, ఇది పాసిబుల్ అవ్వదు అని. బట్ ఇక్కడ చూడండి, దీనికి ఆపోజిట్ ఇది కదా, వీటిల్లో ఏదో ఇచ్చినట్టు అనమాట. ఓకే, సో ఇది 1 పాసిబుల్. నెక్స్ట్ 2కి వచ్చేద్దాం. 2కి వచ్చేస్తే ఇక్కడ వెంటనే మనం రిజెక్ట్ చేయొచ్చు. ఎలా రిజెక్ట్ చేయొచ్చు అంటే, ఈ రెండు ఫేసెస్ లో ఏదో ఒకటి ఉండాలి కదా, మనకు అడ్జసెంట్ ఇవ్వలేదు అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉందండి, ఓకేనా, దీనికి మనకి 2 ఎంటీ స్క్వేర్స్ ఇచ్చారు అంటే, 2 ఎంటీ స్క్వేర్స్ ఇచ్చారంటే, సో దీని ఆపోజిట్ ఫేస్ అయినా ఇచ్చారు, మళ్ళీ లేదంటే దీని ఆపోజిట్ ఫేస్ అయినా ఇచ్చారు. అంటే దీని ఆపోజిట్ ఫేస్ అడ్జసెంట్ గా ఇచ్చారు కదా, సో అందుకని ఇది కాదు. అర్థమైందా ఇది ఎందుకు కాదు? మీరు ఇంకా క్లియర్ గా దీన్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఏంటి అంటే, ఈ 2 ఆపోజిట్ ఫేసెస్ లో ఏదో ఒక ఫేస్ ఉండాలి కదా, మనకి రిపీట్ కాలేదు అంటే ఇదొకటి, 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 అలా 3 ఉండాలి. నెక్స్ట్ సేమ్, ఇది సేమే కాబట్టి ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవి రెండు ఆపోజిట్ ఫేసెస్ కదా, అడ్జసెంట్ గా ఇచ్చారు, దీన్ని మనం తీసుకోవచ్చా? లేదు. ఓన్లీ 1 and 3, ఆప్షన్ 3. Example 4th problem. Observe the dice. How many dots are contained on the face opposite to that containing 4 dots? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా 2 క్లోజ్డ్ డైస్ ఇస్తే బేస్ డైస్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? స్టాండర్డ్ డైస్ అండ్ ఆర్డినరీ డైస్. ఇక్కడ ఈ ఫేస్ లో నెంబర్స్, ఈ డైస్ లో నెంబర్స్ అండ్ ఈ డైస్ లో నెంబర్స్ రిపీట్ అవ్వకుండా ఉంటే, ఒక్క ఫేస్ కూడా మ్యాచ్ అవ్వకపోతే అది స్టాండర్డ్ డైస్. సో 2, 1, 5, 1, 4, 5 2 ఫేసెస్ మ్యాచ్ అయ్యాయి అంటే ఇదేంటి? ఆర్డినరీ డైస్. ఓకేనా, 2 ఫేసెస్ మ్యాచ్ అయితే మనకి ఇక్కడ 1, 5 మ్యాచ్ అయింది. ఇంకా 4కి ఆపోజిట్ ఏంటండి? 2. ఇక్కడ మనల్ని అడిగింది కూడా ఏ ఫేస్ కి? 4 డాట్స్ ఉన్న ఫేస్ కి ఎన్ని డాట్స్ ఆపోజిట్? 2 డాట్స్, ఆప్షన్ 2. అర్థమైంది కదా ఎలా చెప్పాలో? ఓకేనా, 2 ఫేసెస్ మ్యాచ్ అయ్యాయి, ఇంకా రిమైనింగ్ ఫేసెస్ ఏంటి? 4, 2, ఇంకా అవి రెండు ఆపోజిట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. ఇక్కడ అటాచ్ చేస్తున్నాను చూడండి. వన్ 3, 2, 1, 5, 6. ఇక్కడ చూడండి, 2 positions of the dice are shown. When 4 is at the bottom, what number will be on the top? అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా 4 బాటమ్ లో ఉండి దాని యొక్క టాప్ అడిగారంటే 4 అనే ఫేస్ యొక్క ఆపోజిట్ ఫేస్ కావాలి. సో ఇలా ఇస్తే మనకి బేస్ డైస్ గుర్తు రావాలి. సో బేస్ డైస్ లో 2 టైప్స్, ఆర్డినరీ డైస్ అండ్ స్టాండర్డ్ డైస్. ఇక్కడ నెంబర్స్ రిపీట్ అయ్యింది. ఎన్ని ఫేసెస్ ఉన్నాయి మ్యాచ్ అయింది? 1 ఫేస్ మ్యాచ్ అయింది, ఓన్లీ 1 ఫేస్. ఓకేనా, 1 ఫేస్ మ్యాచ్ అయితే అదేంటి? మనం చెప్పుకున్న దానిలో ఆర్డినరీ డైస్ లో టైప్ 1.
సో సేమ్ పొజిషన్ లో మ్యాచ్ అయింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇంకా సేమ్ పొజిషన్ లో మ్యాచ్ అయితే 3కి 5 ఆపోజిట్, 2కి 6 ఆపోజిట్, ఇక 1కి ఆపోజిట్ ఏంటండి 4. అర్థమైంది కదా. మనకి ఆర్డినరీ డైస్ లో టైప్ 1, టైప్ 2, టైప్ 3 చెప్పుకున్నాం. 1 ఫేస్ మ్యాచెస్ ఇన్ సేమ్ పొజిషన్, 1 ఫేస్ మ్యాచెస్ ఇన్ డిఫరెంట్ పొజిషన్. ఇక్కడ మ్యాచ్ అయిన ఆ 1 అనే ఫేస్, ఓకేనా, అక్కడ సింగిల్ ఫేస్, అలానే ఆ నెంబర్ కూడా 1 సేమ్ పొజిషన్ లో ఉంది. అంటే 3కి 5 ఆపోజిట్, 2కి 6 ఆపోజిట్, ఇంకా 1కి ఆపోజిట్ ఫేస్ ఏంటి, ఇంకా రిమైనింగ్ ఫేస్ 4. అక్కడ 4 అనే నెంబర్ ఫేస్ ఉన్న ది బాటమ్ లో ఉంటే దాని టాప్ లో ఉండేది ఆపోజిటే కదా 1. సో ఆన్సర్ ఏంటి 1 ఏ ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఏ. మీకు ఇలా చూడగానే క్వశ్చన్ లో ఇలా ఇచ్చింది చూడగానే ఇది క్లోజ్డ్ డై. క్లోజ్డ్ డై అనగానే మన మైండ్ లోకి ఏం రావాలంటే బేస్ డైస్. సో 2 టైప్స్, స్టాండర్డ్ డైస్ అండ్ ఆర్డినరీ డైస్. స్టాండర్డ్ డైస్ అంటే ఇచ్చిన వాటిలో ఏ ఫేస్ మ్యాచ్ అవ్వకూడదు, ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఒక సింగిల్ ఫేస్ సేమ్ పొజిషన్ లో మ్యాచ్ అవుతుంది, అంటే రిమైనింగ్ నెంబర్స్ అన్ని సేమ్ పొజిషన్ లో ఉన్నవి ఆపోజిట్ అవుతాయి. 3కి 5, 2కి 6, ఇక 1కి ఆపోజిట్ 4. వాళ్ళు అడిగిన క్వశ్చన్ కూడా ఇండైరెక్ట్ గా అడిగారు. బాటమ్ లో 4 ఉంటే టాప్ లో ఉన్న ఫేస్ కావాలి అంటే ఆపోజిట్ ఫేస్ కావాలి, టాప్ అండ్ బాటమ్ ఆపోజిట్ కాబట్టి. ఓకే, సో 1కి ఆపోజిట్ 4. సో అక్కడ మనకి టాప్ లో ఉన్న ఫేస్ ఏంటి 1 ఏ ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఏ, అంతే. ఓకే, ఇప్పుడు 6th క్వశ్చన్ చూడండి. డైస్ ఈజ్ నెంబర్డ్ ఫ్రమ్ 1 to 6 ఇన్ డిఫరెంట్ వేస్. ఇఫ్ 1 ఈజ్ అడ్జసెంట్ టు 2, 3, 5, 1 adjacent to 2, 3, 5. ఓకే, అది ఇచ్చారు. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నెసెసరీ ట్రూ. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకిచ్చిన ఆప్షన్స్ లో ట్రూ అవ్వడానికి దేనికి ఛాన్స్ ఉందో చూద్దాం. కరెక్ట్ గా ట్రూ అవ్వాలి. ఓకే, ఏమిచ్చారు, 1 ఈజ్ అడ్జసెంట్ టు 4, 1 ఈజ్ అడ్జసెంట్ టు 4. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 1 ఈజ్ అడ్జసెంట్ టు 2, 3, 5 అన్నారు. వాళ్ళు చెప్పింది ఎగ్జాక్ట్ గా ఈ 2, 3, 5కి అడ్జసెంట్ అంటే 1 ఆపోజిట్ అవ్వడానికి ఏమేం ఛాన్సెస్ 4, 6, కానీ ఇక్కడ అడ్జసెంట్ అన్నారు. సో ఇది నెసెసరీగా ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రూ అవుతుందని చెప్పగలమా, లేదు. 1 ఈజ్ ఆపోజిట్ టు 4 or 6. నెక్స్ట్ 2 ఈజ్ అడ్జసెంట్ టు 5, చెప్పలేం మనం. 1కి అడ్జసెంట్ 2, 3, 5, 2కి అడ్జసెంట్ 5 అనేది మనం చెప్పలేము ఈ స్టేట్మెంట్ నుంచి. 1 ఈజ్ అడ్జసెంట్ టు 6, అది తప్పే. ఎందుకని మనం నెసెసరీగా ట్రూ అని చెప్పగలమా, ఎందుకంటే 1 ఈజ్ ఆపోజిట్ టు 4 or 6, 4 ఈజ్ అడ్జసెంట్ టు 6, 4 ఈజ్ అడ్జసెంట్ టు 6, 4 ఈజ్ అడ్జసెంట్ టు 6 అనే స్టేట్మెంట్ అంటే ఆప్షన్ అనేది నెసెసరీ ట్రూ. ఎందుకు అంటే 4, 6 ఆపోజిట్ అయితే ఇక 1కి ఆపోజిట్ అవ్వడానికి నెంబర్ లేదు కదా. సో అందుకని 4 ఈజ్ అడ్జసెంట్ టు 6 అనే ఆప్షన్ నెసెసరీ ట్రూ. సో ఇదనమాట డైస్ అనే చాప్టర్. క్లియర్ గా ఉన్న మోడల్స్ అన్ని చెప్పేశాను. మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను క్లియర్ చేస్తాను. ఇంకొక వీడియోగా అయినా సరే నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, నాన్ వెర్బల్ రీజనింగ్ ఈజ్ వెరీ ఈజీ. సో నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆల్ చాప్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచి జాబ్స్ తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మన ఛానల్ని కూడా ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేస్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ.